నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం. ఇవాళ మనం చాలా స్పెషల్గా ఒక బ్యూటిఫుల్ హార్ట్ ఇన్విజిబుల్ చైన్ అయితే రెడీ చేసుకోబోతున్నామండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, కానీ ఫినిషింగ్ లుక్ మాత్రం చాలా రిచ్గా కనిపిస్తుంది. మీరు కంప్లీట్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవ్రీ స్మాల్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడ మెటీరియల్స్ వచ్చేసి మనకి హార్ట్ పెండెంట్స్ ఒకటి కావాలి, లాక్ బీడ్స్, ఇన్విజిబుల్ చైన్, దెన్ గోల్డ్ బీడ్స్, సిజర్స్ అండ్ ఓహెచ్పి షీట్ అని ఉంటుందండి. ఆ షీట్ పైన మనం డిజైన్స్ అన్ని వేసుకోవాలి. సో ఆ షీట్ ఒకటి కావాలి, ప్లయర్స్, నెక్స్ట్ వచ్చేసి గ్లూ కావాలి B7000. ఇవండి మెటీరియల్స్ వచ్చేసి. అండ్ ఫస్ట్ మీరు ఇన్విజిబుల్ చైన్ తీసుకొని మీ నెక్ లెంత్ ప్రకారం మెజర్ చేసుకొని కట్ చేసుకోండి. ఫస్ట్ దాంట్లో వచ్చేసి హార్ట్ షేప్ పెండెంట్ ఫస్ట్ దాంట్లోకి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బీడ్స్ 2 సైడ్స్ వేసేసి 2 సైడ్స్ మళ్ళీ లాక్ బీడ్స్ వేసుకొని దాన్ని ప్రెస్ చేయాలి సెక్యూర్గా. మీరు లాక్ బీడ్స్ని లాక్ చేసేటప్పుడు చాలా టైట్గా చేయాలండి, లేకపోతే అది లేటర్ లూజనింగ్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో కేర్ఫుల్గా ఫిక్స్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పెండెంట్స్ మూవ్ అవ్వకుండా కంట్రోల్లో ఉండడానికి బాగా టైట్గా ప్రెస్ చేసి, క్లోజర్ పెండెంట్స్ అయితే హెవీ లుక్ వస్తుందండి. కొంచెం గ్యాప్ తీసుకుంటే లైట్ వెయిట్ క్యాజువల్ వేర్ లుక్ వస్తుంది. ఒక పెండెంట్ వేసి ఒక చిన్న గ్యాప్ అనేది ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఏం చేస్తారో తెలుసు కదా, గోల్డెన్ బీడ్స్ వేసి మళ్ళీ లాక్ బీడ్స్తో లాక్ చేసేసేయాలి. అలా మీరు పెండెంట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. మీకు ఎన్ని కావాలంటే ఒకసారి చూసుకోండి మీ మెజరింగ్ ప్రకారం. ఇప్పటికే మన చైన్ చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా. మీకు నచ్చిన హార్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఒక కలర్ కాకుండా మల్టీ కలర్ హార్ట్స్ వాడితే మరింత మంచి ఫంకీ లుక్ వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు చైన్ అయితే రెడీ అవ్వబోతుంది. సిమిలర్ వేలో అయితే అన్ని పెండెంట్స్ వేసేసి లాక్ చేసుకోండి. సెక్యూర్గా లాక్ అవ్వాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు లాక్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ కనుక మీరు లూజ్ చేసేస్తే మాత్రం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో ఒకసారి ఇది చూడండి. ఫైనల్గా మొత్తం టైటన్ చేశాక మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో ఏం చేస్తారు, ఒక లాక్ బిడ్ తీసుకొని ఆ లాస్ట్ పార్ట్ కొంచెం దాంట్లో ఫోల్డ్ చేసేసి ఆ లాక్ బిడ్ని లాక్ చేసేసేయండి సెక్యూర్గా. సో దట్ మనం అక్కడున్న గ్యాప్తో జంప్ రింగ్స్తో మనం ఎక్స్ట్రా చైన్ లాగా చేసుకొని అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఆ ఎక్స్ట్రా చైన్ అనేది యూజ్ చేస్తాము, మీకు వీడియోలో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. మొత్తం టైట్ చేశాక ఎక్స్ట్రా చైన్ కనుక ఏమైనా ఉంటే అది కట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వర్క్ చేస్తున్నప్పుడు చైన్ మీద మీరు ఎక్కువ పుల్ చేయొద్దండి. స్లైట్ లూజ్ ఉంటేనే చైన్ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి బాగా ఉంటుంది. ఇప్పుడైతే అయ్యో ఎంత అందంగా ఉంది కదా. ఈ ఇన్విజిబుల్ చైన్ వచ్చేసి ఎలా అయినా వేసుకోవచ్చు, లైక్ కాలేజ్కి, స్మాల్ పార్టీస్కి, ఈవెన్ డైలీ వేర్కి కూడా చాలా పర్ఫెక్ట్ అండి. మీకు కూడా కస్టమైజ్డ్ చైన్స్ కావాలంటే మమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ చేయండి. నేను వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి క్రియేటివ్ జ్యువెలరీ ఐడియాస్ కోసం మేము మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నామండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఈ హార్ట్ ఇన్విజిబుల్ చైన్కి ఇంకా క్రియేటివ్ టచ్ ఇవ్వాలని అనుకుంటే కనుక పెండెంట్ సైజ్ వ్యారీ చేయడం కూడా కూల్ ఐడియా అండి. చిన్న పెండెంట్స్ వాడితే డెలికేట్ చైన్ లుక్ వస్తుంది, లేదా చాలా బోల్డ్ లుక్ కావాలనుకుంటే మీరైతే లార్జర్ పెండెంట్స్ వాడవచ్చు. మీకు డబల్ ఆర్ మల్టీలేయర్ చైన్స్ కూడా చేయాలని ఉంటే పెద్ద హార్ట్ పెండెంట్స్ని 2 సపరేట్ యాడ్ చేయడం బెటర్. అలాగే 2 లేయర్స్ ఆఫ్ చైన్స్ వాడడం ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, ఇది యూనిక్ లుక్ని ఇస్తుందండి. ఇంకొక క్రియేటివ్ వేరియేషన్ మీకు కావాలంటే యూ కెన్ ఆల్సో యాడ్ స్మాల్ చంప్స్ లైక్ టైనీ స్టార్స్, ఫ్లవర్స్ ఆర్ ఈవెన్ లెటర్స్, ఇనిషియల్స్ ఆఫ్ యువర్ నేమ్. చాలా యూనిక్ ఉంటుంది. దిస్ వే యువర్ హార్ట్ ఇన్విజిబుల్ చైన్ బికమ్స్ మోర్ పర్సనలైజ్డ్ అండ్ స్టైలిష్ అండి. ఈ చైన్ని మీరు మీ డైలీ వేర్ అవుట్ఫిట్స్తో మ్యాచ్ చేయొచ్చు, especially with simple tops or dresses. You can also style it with ethnic wear like saris or kurtis for your fusion look. And another great idea is to wear it for special occasions like small parties or gifting it to a loved one as a memory. Inka chaala baaguntundi kada. It's light, comfortable and looks super cute andi. Next, don't hesitate to experiment with different colors, sizes and combinations andi. You can even make a whole set matching earrings or bracelets with your heart invisible chain.
ది బ్యూటీ ఆఫ్ దిస్ DIY ప్రాజెక్ట్ ఈజ్ దాట్ ఇట్స్ సో కస్టమైజబుల్. నా మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో తప్పకుండా పెడతానండి. ఒకసారి ఇట్లలో మాకు షేర్ చేస్తే కనుక మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. We would love to see your beautiful jewelry making projects అండి and give you a shout out. Next, it's always great to see how our DIY ideas inspire you. So that's it for today's tutorial అండి. వీడియో నచ్చిందా, ఎలా ఉంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. We have learned how to create this beautiful and trendy heart invisible chain and how to customize it and a few ideas to make your chain even more unique. We hope you enjoyed the process and are excited to try it out. So మీరు ఈ DIY ప్రాజెక్ట్ని చేసేటప్పుడు మీ క్రియేటివిటీని మీరు చూపించాలండి. ఇఫ్ యూ లైక్ దిస్ ట్యూటోరియల్, డోంట్ ఫర్గెట్ టు hit the like button, share it with your friends, and of course subscribe to our channel for more DIY jewelry ideas. For custom orders, you can always reach out us on WhatsApp via the link in the description. See you in the next time with more fun projects. Stay creative and keep shining. Thank you for watching. Last వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.